వెల్కమ్ ఎవ్రీబడి. ఆన్లైన్ ఎవరైతే చూస్తున్నారో మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మహాగణుడా, మహోన్నతుడు దేవ, సర్వాధికారి అయిన ప్రభు, సర్వశక్తిమంతుడు తండ్రి, మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాం నాయన. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు తండ్రివి, నిత్యుడవు దేవుడవు, సమాధానకర్తవు ప్రభు, మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాం నాయన. దేవా తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి, మీ పాస్తని చేరి దేవానైనా ఈ కోడికలో పాల్గొనడానికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం నాయన. ప్రభా తండ్రి దేవా, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రానైన బిడ్డల్ని మీరే త్వరగా నడిపించమని మీ పాదాల దగ్గర మొరపెడతా ఉన్నాం. ప్రభు కనికరించండి దేవా. పాటల ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. లైవ్ పైన కూడా నాయన మీ హస్తం నుంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతోనూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మీ దాసుల్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి, కనికరించండి దేవా. దేవా, ప్రతి నైనా శారీరక బలహీనత నుండి కూడా నైనా మీరే విడిపించి నైనా ప్రభా తండ్రి నిలబెట్టి వాడుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు కనికరించండి, సహాయం చేయండి, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మీ సులువ చాటున మీ దాసుని మరుగుపరిచి మీ యొక్క అభిషేకంతో నింపి నడిపించమని మా ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మీ దాసుల ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు తండ్రి, మేము నైనా దేవా సరి చేసుకోవడానికి నైనా ప్రభు తండ్రి వాక్యంకు లోబడడానికి మా హృదయాల్లో నింపుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు నేడు అనే సమయం ఉండగానే ప్రభు తండ్రి దేవ మా హృదయాల్ని నైనా సిద్ధపరచుకోగలగటానికి మీదైన కృపను అనుగ్రహించమని దేవా తండ్రి ఈ నైనా ప్రభు కార్యక్రమం అంతట్లో కూడా నైనా ప్రభు మీ యొక్క ఆత్మ అధ్యక్షతను జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయగల తండ్రి, కృపగలవాడ, పరిశుద్ధుడా, నీ ఘనమైన పాదాలకు, నీ బంగారు పాదాలకు వందనాలు నాయన. స్తుతులు స్తుతులు స్తోత్రాలు నాయన. దేవాది దేవుడివి తండ్రి, గొప్పవాడివి, పరిశుద్ధుడివి నా తండ్రి నాయన. నీ ప్రార్థన నాయన అందరం కూడి వచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ ప్రార్థన, నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని బలపరుచు తండ్రి. బిడ్డలందరినీ త్వరగా నడిపించు నాయన. నీ వాక్యం ద్వారా అందరినీ బలపరుచు. నీ కృప, నీ కరుణ చూపించు తండ్రి నాయన. నీ వాక్యాన్ని బట్టి మేము బలపడటానికి సాయం చేయి తండ్రి. నీ కృప చూపించు నాయన. దైవజనుల వాక్యం ద్వారాగా మేము బలపడటానికి సాయం చేయి. ఒదిగి నలిగి ఉండటానికి సాయం చేయి. ధ్యానించడానికి సాయం చేయి తండ్రి నాయన. దైవజనులకి ఏ ఆరోగ్యం అయితే ఉందో స్పష్టపరుచు తండ్రి. ఏమైతే ఉన్నాయో తండ్రి ఏం మాకు తెలియదు తండ్రి. అనువున తండ్రి నువ్వే కాపాడాలి, కరుణించాలి, నీ కృప చూపించాలి, మమ్మల్ని గర్దించాలి, మేము లోబడి ఉండటానికి సాయం చేయాలి. నీ కృప చూపించు, నీ దయ చూపించు. రిజర్వేడ్ యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ దేవా తండ్రి, ఈ సమయాన్ని మీ దాసులముగా నీ ప్రియబిడ్డలముగా మీ సన్నిధిని చేరున్నాం నాయన. అంత్యదినములలో మీ ఆత్మను కుమ్మరిస్తామని మీరు మాకు ఇచ్చిన వాగ్దానం కోరుకున్నారు. మీరు చెప్పింది ఏది చేయకుండా పోలేదు చరిత్రలో. మా తరములో నాయన మీరు కొంతైనా నెరవేర్చమని కోరుకుంటున్నాం. దేవా, అదిగో తండ్రి, మరి మళ్ళీ ఆదివారం దినమే గృహ కూడా పెట్టుకుంటున్నాం. మాతో మాట్లాడండి నీ వాక్యం ద్వారా. లైవ్లో ఉన్న వారిని కూడా దర్శించండి. రాలేని వారు రాలేకపోతే వారిని కనికరించండి. రాకపోతే బంధకంతో ఉండేది వారిని క్షమించండి, ఒప్పించండి, దర్శించండి. మీరు మీ ప్రజలను ప్రేరేపిస్తే మేము ఎవరు బలవంతంగా తెచ్చుకోలేము నాయన. ప్రజల హృదయాలను, మనసులను వెలిగించి, హృదయాలను గద్దించి, మనసాక్షులను గద్దించి మీరు మాత్రమే చేయగలరు. సంఘము ప్రశస్తమైనది పరలోకమన్న దేవునికి, భూమి మీద సంఘము. మీరు ఉండమన్నట్టుగా మేము సంఘంగా ఉండడానికి సాయం చేయండి. గొప్ప చెప్పండి. మా సిస్టమ్ పైన ఇచ్చి దేవాదిగో తండ్రి, మరి మా అందరిపైన నీ కృప కుమరించండి. నూతన సంవత్సరంలో మొదటి ఆదివారము, మొదటి గృహ కూడిక మీరే మహింపు నడిపించమని, సహాయం చేయమని, కృప చూపమని, దర్శించమని
కనికరించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు చావుండే సిలువ పైన పాట పాడుకుందాం. యేసు చావుంది సిలువపై నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప సేవలో చేను నీ కొరకే నా కొరకే. నదివారే నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మరియందు తోడిచే ఆ ప్రశస్త రక్తమే, పాపము కడిగే మరియందు తోడిచే ప్రశస్త రక్తమే. యేసు చావుంది సిలువపై నీ కొరకే నా కొరకే, నీ పాపములు పోకో, నీ పాపరాగులు తుడుచుకో, నీదే నీ పాపములు పోకో, నీ పాపరాగులు తుడుచుకో, నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో, క్రీస్తు రక్తములో నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో, క్రీస్తు రక్తములో. యేసు చావుంది సిలువపై నీ కొరకే నా కొరకే, పాప శిక్ష పొందదగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను, పాప శిక్ష పొందదగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను, కనుక గొంతబడి పొడవబడి నీకై అంగీకరించు యేసుని, కనుక గొంతబడి పొడవబడి నీకై అంగీకరించు యేసుని. యేసు చావుంది సిలువపై నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప సేవలో చేను నీ కొరకే నా కొరకే. Praise God. రెండో పాట, స్తుతి ధ్వని మహిమను. స్టార్ట్ చేసేద్దాం. స్తుతింతు నీ మహిమనామమున్, ప్రకటింతును నీ ఘన సువార్తను, ప్రభువా నీ పాద సన్నిధిన్ ప్రణమిల్లి ప్రణతింతును, ప్రభువా నీ పాద
ఐశ్వర్యముకై మా జీవిత శ్రమలన్నిటిలో నీ కృప మహదైశ్వర్యముకై మహిమాతిశయపూర్ణుడా మా మదిలో నిన్ను భజించెదము మహిమాతిశయపూర్ణుడా మా మదిలో నిన్ను భజించెదము స్తుతియందును నీ మహిమా నామమును ప్రకటింతును నీ ఘన సువార్తను ప్రభువాని పాద సన్నిధి ప్రణమిల్లి ప్రణతింతును ప్రభువాని పాద సన్నిధి ప్రణమిల్లి ప్రణతింతును మా పరలోక జీవితమందు నీ పరలోక మహిమను చూడా మా పరలోక జీవితమందు నీ పరలోక మహిమను చూడా పరమాత్మ పరిపూర్ణుడా మమ్ము కరుణించి దయచేయుమా పరమాత్మ పరిపూర్ణుడా మమ్ము కరుణించి దయచేయుమా స్తుతియందును నీ మహిమా నామమును ప్రకటింతును నీ ఘన సువార్తను ప్రభువాని పాద సన్నిధి ప్రణమిల్లి ప్రణతింతును ప్రభువాని పాద సన్నిధి ప్రణమిల్లి ప్రణతింతును యేసుని పాద సన్నిధి ప్రణమిల్లి ప్రణతింతును హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఓకే, దేవుని వాక్యాన్ని మనం మరోసారి చదువుకొని ధ్యానం చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆ చివరి లైన్ మీద మనం ఈరోజు కాన్సన్ట్రేట్ చేసి దేవుని వాక్యాన్ని మనం వింటాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. ఆ చిట్ట చివరి లైను మనం అందరం కలిసి చదువుదామా? చదవండి ఏటమ్మా. ఆయన యందుండి నడుచుకునుడి. ఏం చేయాలా? నడుచుకొనుడి. మీకు దీని గ్రీక్ మీనింగ్ చెప్పాను. నడుచుకొనుడి కాదు, నడుచుకొనుచుండుడి. మీకు కావాలంటే రాసుకోవచ్చు. నడవండి కాదు, నడుచుకోండి కాదు, నడుస్తూ ఉండండి. తమకు అర్థమైంది మీనింగ్ అమ్మా? ఏటమ్మా? నడవండి కాదు, ఏటమ్మా? నడుచుకోండి కాదు, ఏటమ్మా? నడుస్తూ ఉండండి. తెల్లవంచని ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి దేవ, నీ దాసులను
మరోసారి నీ ముందు ఉన్నాను వాక్యం చేతపట్టుగా. ఇదిగోనైనా మాకు మా దేహంలో కొంత అలసట చెందిన కొద్ది మందిని రాగలిగారు, నీకు స్తోత్రాలు. మేము రాగలిగా మీ సన్నిధికి మేము రావడానికి మరింత ప్రేరేపితులము కావాలా, మీరే ప్రేరేపించాలా. అందుకే మేము మీ పరిశుద్ధాత్మ యొక్క అక్కరను మేము అనుభవించాలా, అది ఆశించాలా, ఆఖరి కొనాలా. మా కృప చూపండి. కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానం చేయడం సహాయం చేయండి. మాకు బలము చాలదు, మాకు ధైర్యము చాలదు. నా మాంసిక పెదవులను మీరు తెరవమని కోరుతాను. కృప చూపు నడిపించమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా ఫ్యాన్ అయ్యండి, ఇక్కడికి మరి చదివేస్తాం. రైట్, ఓకే. క్రైస్తవ విశ్వాస సంబంధమైన జీవితము అంతర్గతమైన జీవితంలో నుంచి బహిర్గతం కావడం, రెండు విషయాలు బేసిక్లో చెప్తానండి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అన్ ఇన్సైడ్ అవుట్ అంటే ఏంటి? అంతరంగమందున్నది బయటికి రావడం. ఉదాహరణకి మీకు చాలా మార్లు చెప్పాను, రూట్ లెవెల్, ఫ్రూట్ లెవెల్ అంటే ఏంటమ్మా? ఒక మొక్క అంతరంగమందు అది వేర్లు తనితే బయటికి ఎలా ఉంటుంది? ఆరోగ్యమైన వేరు, రూట్, ఆరోగ్యమైన ఫలము, ఫ్రూట్ ఇస్తుంది. ఇది ఒకటి. రెండో జాతీయండి, క్రైస్తవ ఆత్మీయ కట్టడము, ఆత్మీయంగా కట్టబడుట పునాది ఎంత బలంగా ఉంటే బిల్డింగు అంత బలంగా ఉంటుంది. ఇది ఒక ఫేజ్, ఇది ఒక అండర్స్టాండ్. రెండు అండర్స్టాండ్ చెప్తాను వినండి, ఇది కూడా చాలా అవసరం. నేను బ్యాప్టిజం మీద ఒక తమ్ముడు నాకు పరిచయం చేశాడు, బ్రహ్మనాయుడు బ్రదరు. నేను ఆయనకి బ్యాప్టిజం మీద చిన్న కౌన్సిలింగ్ తీసుకుంటూ మాట్లాడాను. క్రైస్తవ జీవితము ఒకవైపు జీవం, ఇంకోవైపు మరణం. ఇంత భలే ఉంటుంది అది. క్రైస్తవ జీవితము ఒకవైపు జీవించుట, ఇంకోటి మరణించుట. అంటే యేసు ప్రభు కొరకు జీవించాలా, యేసు ప్రభుతో జీవించాలా, అలాగే పాపము నాకు ఏమవ్వాలా, చచ్చిపోతూ ఉండాలా. ఇవన్నీ మిస్టీరియస్ ట్రూత్స్ అన్నమాట. అంటే అంతర్గతముగా మర్మయుక్తమైన సత్యములు. అంతరంగమందు దేవునితో ఉండాలా, బహిరంగమందు దేవుని కోసం ఉండాలా. ఇక్కడ అంతరంగమందు సాక్ష్యం సరిగా ఉంటే బహిరంగమందు కూడా మన సాక్ష్యం బాగానే ఉంటుంది. ఇప్పుడు కట్టబడచ్చు, స్థిరపరచబడుతూ, అంతకుముందు వేరు పారి, ఇవన్నీ మనం స్టడీ చేసాం. కృతజ్ఞత బాగానే ఉంది. దీని అంతటికీ చిట్ట చివరి మాట నేను ఈరోజు తీసుకొని చూద్దాం. కొద్దిసేపు ముగించి కొద్దిసేపు ప్రేయర్లో ఉందో, నేను కూడా మళ్ళీ ఫిజియోథెరపీ వెళ్ళాలా. ముందు మనం కొద్దిసేపు స్టడీ చేద్దాం, తర్వాత వీలుంటే సమయం అలవాటు చేస్తూ మనం ప్రే చేసుకుందాం. ఆయన యందుండి నడుచుకొనుడి. చెప్పండి, దీని మీనింగ్ తెలుగు, అసలు తెలుగు అర్థం ఏంటి తమ్ముడు? నడుచుకొనుడి అంటే నడవండి అంటే, ఎందుకేం చెప్పాను? నడుస్తూ ఉన్నాడు. ఒక నిజం చెప్తాను. నేను ఒకరోజు మా బొబ్బిలి బ్యాప్టిస్ట్ చర్చ్ లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు స్టడీ చేస్తాను. లాంగ్ ఏగో బిఏ చదువుతున్నాను. నాకు ఇది వాక్య సిద్ధపడుతుంటే నాకు ఆ రోజు నాకు బుక్ దొరికింది. మిస్టర్ థియోఫిలస్, ద మ్యాన్
of God who walked with God. ఆశ్చర్యమైనటువంటి బుక్ అది, నాకు చాలా ఇష్టం. ఆ బుక్ ఎక్కడ దొరుకుతుందో నేను చూస్తున్నాను. ఆయన కెనేడియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబరు. ఆయన 42-43 సంవత్సరాల వయసుకి చచ్చిపోయినారు, కాకినాడ. ఆయన గురించి రాసిన పుస్తకం ఏంటంటే, యంగ్ స్టేజ్లో చనిపోయాడు. ఆ రోజులు ఎప్పుడో మిషనరీ రోజుల్లో, ఆ 42 సంవత్సరాల వయసులోనే ఆయన పేరు థియోఫిలస్, కాకినాడ బ్యాప్టిస్ట్ మ్యాన్. ఆశ్చర్యమైన సాక్ష్యము. ద మ్యాన్ హూ వాక్డ్ విత్ గాడ్ అని రాసింది. ఆయన ముఖము ఆ ఫోటోలో చూసినప్పుడు చాలా అద్భుతంగా, అత్యంత అద్భుతమైనటువంటి దైవిక వెలుగుతో, మహిమతో ప్రకాశిస్తూ ఉంది. నేను అప్పుడు అంతగా అంత మెచ్యూర్ నాకు లేదు అప్పుడు. ఆ తర్వాత నేను రీసెర్చ్, మా కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. బెంగళూరు చాలా పెద్ద బైబిల్ కాలేజ్ యొక్క అండర్గ్రౌండ్లో ఆ రీసెర్చ్ స్టడీస్లో ఆయనది వచ్చింది. ఆయన గురించిన మాటలు ఏమి రాసిందంటే, తెలుగులో గొప్ప దైవజనుడు అనగా దేవునితో నడిచిన దైవజనుడు. అది ఇప్పుడండి. ఆ తర్వాత కలరా ఏదో వచ్చింది, జబ్బు వచ్చింది, చచ్చిపోయాడు యంగ్ లైఫ్లో. సరే పక్కన పెట్టండి. నేను చెప్పింది ఏంటంటే, ఆయన బ్యాప్టిస్ట్. ఆయన బేసిక్గా నేను బ్యాప్టిస్ట్ వాడు. మా తరములో దేవునితో క్లోజ్గా నడిచేవారు నాకు ఎవరు కనబడలేదు. నేను వాస్తవం మాట్లాడుతున్నాను. నెహెమియా తాతగారు అని ఒక తాతగారు అలా నడిచాడు ఆ రోజుల్లో. ఇది నేను చూసిన వ్యక్తి. నేను చూడని వ్యక్తి థియోఫిలస్ గారు, పాస్టర్ గారు. ఆయన దేవునితో నడిచెను అని రాస్తుంది. ఇప్పుడు మేము దేని మీద ఒక మాట చెప్పి నేను ఒక పాయింట్ తీసుకెళ్తాను. ఆయన భారతీయుడు, ఆయన ఇండియన్ మ్యాన్, ఆయన ఆంధ్రుడు, ఆయన కాకినాడ వ్యక్తి. అనేక మంది అక్కడ ఉండగా ఆయన మీద ప్రత్యేక పుస్తకం రిలీజ్ అయిందంటే, ఆయన బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్గా ఉన్నప్పుడు ఎన్నడూ లోకముతోనూ పాపముతోనూ కాంప్రమైజ్ కాలేదు. ఆయన చాలా గొప్ప పెద్ద ప్రార్థనా వీరుడు. ఆయన దేవునితో నడిచెను. రైట్. ఇప్పుడు ఇవాళ చదువుకున్న వాక్యంలో చివరిలో చూడండి, ఆయన యందుండి, చెప్పండి, నడుచు కొనడి. మీకు మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఆయన యందుండి నడుస్తూ ఉండమనగా, నాకు ఇందులో మొత్తం 6-7 వాక్యాలకు సంగ్రహం అంతా పిండి సారవంతా పిండి ఈ మాటల్లో పెట్టి వాటిని ధ్యానం చేయొచ్చు అని నేను ఒక కంక్లూడ్ చేశాను. ఈ వాక్యానికి ఈ ఆయన యందు నడుచుకోండి అన్న వాక్యం తర్వాత ఇంకా వాక్య భాగం మీద మన స్టడీ అయిపోయింది. ఇక మళ్ళీ వేరే వాక్య భాగానికి వెళ్తాం. సో ఆయన యందుండి నడుస్తూ ఉండండి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మిస్టర్ థియోఫిలస్ వాక్డ్ విత్ గాడ్, ఏమా దేవునితో నడిచాను అంటే క్రీస్తునందుండి ఆయన నడిచాను జీవితం అంతా 42 సంవత్సరాల వయసు వరకు. దీన్ని బట్టి చూస్తే నాకు ఒక అర్థమైంది ఏంటంటే, ఆయన ఎడతెగని సహవాసములో నడిచాను. ఆయన ఎడతెగని సహవాసములో నడిచాను. రెండోది, ఆయన ఎడబాయని సత్యమందు నడిచెను. ఆయన ఎన్నడూ దేవుని సన్నుతిస్తూ నడిచెను. 3 విషయాలు మీకు చెప్తున్నాను. సహవాసమందు నడుస్తూ ఉండం, సత్యమందు నడుస్తూ ఉండం, సన్నుతిస్తూ నడుస్తూ ఉండం. అదే కనుక ఒక వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను.
మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 9వ వాక్యం మీరు చదివితే చాలు. ఈ ఫస్ట్ ఇది ఈ వాక్య భాగం అంతటికి ఇది చిట్ట చివరి లైన్ అది. ఆ లైనుతో మన స్టడీ పూర్తిగా ముగించేస్తున్న స్టడీ. బహుశా ఆ లైన్ మీద ఉన్నటువంటి సహవసించుట, సత్యమందు నడుచుట, సన్నతించుట అన్న 3 థింగ్స్ నేను ముగించగలను తెలియదుగా నాకు మొదటిది మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. చూడండి ఒకసారి అమ్మా, చదవండి. మొదటి కొరింథీ 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనను ఎందుకు పిలిచాడు అంటే, అమ్మా, ఇందుకే పిలిచాడు. చెప్పండి ఎందుకు? చెప్పండి అమ్మా. తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకే పిలిచాడు. అది మనకు చాలా ఇంపార్టెంట్. అందుకు మన CGFలో మనం ఇచ్చే ఫస్ట్ టాప్ ప్రయారిటీ మన టీచింగ్స్లో కానీ, మన ఫాస్టింగ్ చేసినప్పుడు కానీ, లేదా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, ఎవరికైనా కంట్రిబ్యూట్ చేసినప్పుడు కానీ నేను ఇదే మాట అంటాను. ఏమంటే, చూడండి, దేవునితో సహవాసించుట, సహవాసిస్తూ ఉండుట, ఎడతెగక ఆయన సహవాసమందు నడుస్తూ ఉండుట. చాలా ఆశ్చర్యం. పరలోకమందు ఉన్నాడు దేవుడు, భూమి మీద ఉన్నాడు మానవుడు. పరలోకమందున్న దేవునితో భూమి మీద ఉన్న మానవుడు నడిచేదానికి ఏర్పాటు మనిషి చేసుకోలేడు. మనిషి కొరకు దేవుడే చేయగలడు. పాపము దైవ మానవ సంబంధాన్ని ఎడబాటు చేసింది. 100% రైట్. అది ఎడబాటు అయినటువంటి సహవాసమును, అంతేనా, ఎడతెగని సహవాసంగా మార్చింది తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మరియు ప్రణాళిక. ఎడమైనటువంటి సహవాసమును మళ్ళా ఎడతెగక మార్చగలిగింది తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రణాళిక, యేసుక్రీస్తు. అందుకు భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డ, పాస్టర్ గారే కాదు, ప్రతి క్రైస్తవ విశ్వాసి తన దేవునితో ఎట్టి పరిస్థితిలో సహవాసము చేయకుండా ఉండకూడదు. ఆ సహవాసమే దైవ మానవ సంబంధాన్ని దెబ్బతీయకుండా ఆ సత్సంబంధాన్ని పటిష్టంగా కట్టగలదు. ఇదే మాటను వ్యక్తీకరిస్తూ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 2-3 వాక్యాల్లో స్పష్టంగా రాసి ఉంటుంది. చూడండి ఒకసారి. 2-3 వాక్యాలు, 3-4 వాక్యాలు కానీ చదవండి, చెప్తాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మీకు గమనించారా? మన సహవాసం అయితే ఎవరితోని? తండ్రితో కూడాను, ఇంకేంటి, ఆయన కుమారుడితో కూడాను. కొద్దిగా మీకు కొద్దిగా 3వది పేర్చి చెప్పమంటారా? 2 కొరింథీ 13వ అధ్యాయము ఆఖరి వాక్యం చదవండి ఒకసారి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు
దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును. ఇప్పుడు ఎవరి సహవాసము? పరిశుద్ధాత్మ మీకు టోటల్గా అర్థమైంది లేదో? ఇప్పుడు సహవాసం ఎంతమందితోని? ముగ్గురితో. అంత స్పష్టంగా ఉందా? హౌ క్లియర్ ద డాక్ట్రిన్. మీకు అర్థమైందమ్మా? మీకు చెప్పాను గతంలో, సరే మర్చిపోవడం సహజం, మీకు గుర్తులకు చెప్పాను, నాకు తెలుసు. కానీ మీకు ఇంకా దాన్ని మ్యారినేటింగ్ అంటే అది మనకు బాగా తెలుసు. ఎంతమంది తెలియదమ్మా లేడీస్కి మ్యారినేటింగ్? తెలీదా? దాన్ని ఎదురు ఏమంటారు? మ్యారినేటింగ్ మీన్స్ మ్యారినేటింగ్. మాంసానికి గంట తర్వాత వేపడానికి మాంసానికి ఏం పట్టిస్తాము? ఉప్పు, కారం, పసుపు, మసాలా, తమాషా. నాకు అర్థం కాదు, మీరు నవ్వుతున్నారు అంటే ఇదంతా తమాషా. ఇదంతా పట్టి పిసికి ఏం చేస్తాము? కూర్చోమ్మా, వెరీ గుడ్. దానికి మధ్య కానుకలు అందట్లేదు, పోనండి కూర్చోండి. ఇస్తే స్పెషల్ మనం ఏం చేస్తాం? అవి దేవుని క్రియేషను అట్లా ఉంటుంది. సో ఇవన్నీ ఏం చేస్తాం మనం? పట్టించి ఏం చేస్తాము? ఫ్రిడ్జ్లో పెడతాం. గంట తర్వాత ఏమవుద్ది? బాగా పట్టుకుంటుంది. ఒక సంగతి చెప్పడారా, మ్యారినేటింగ్ మాంసాన్ని, చేపల్ని మ్యారినేటింగ్ చేయి ప్రియమైన దేవుని జనాంగమా. చూసుకోండి అక్కడ ఎట్లా వచ్చింది మన పరిస్థితి. వాక్యాన్ని కూడా ఏం చేయండి? అలా చేసుకోవాలా. ట్రూ. ఒక విధంగా సహవాసం ఉంది, ఒక రకమైన మ్యారినేటింగ్. వంట భాషలో చెప్పాలంటే దట్టంగా పట్టించుకోవడమే అంతే. ఇప్పుడు చూడండి, మీకు చెప్పిన సత్యాన్ని మళ్ళీ పట్టించడానికి మ్యారినేట్ చేయడం చూస్తున్నాను. తండ్రితోనూ సహవాసము, ఇప్పుడేంటి కుమారుడితోనూ సహవాసము, మూడోదేంటి పరిశుద్ధాత్మ. వై దట్? బైబుల్ ఎందుకు అంత స్పష్టంగా తెలుసా మీకు? పరిశుద్ధ గ్రంథము ప్రత్యక్షపరిచే దైవత్వం, దైవ సత్యం, త్రియేక దైవత్వం అని చెప్పి చూడడానికి. ఇప్పుడు ఎవరైతే దేవుని యందున్న ఆ రక్షణ అనుభవంతో ఉన్నామో, మనం ఇప్పుడు ఎవరెవరితో సహవాసం చేస్తున్నాము? తండ్రి అయిన దేవునితోనూ, ఇంకేంటి కుమారుడు యేసు ప్రభుతోనూ, ఇంకేంటి ఈ మాట బైబిల్లో ఉందా? బైబిల్ బయటిదా? సో మనం నమ్ముతున్నటువంటి దైవత్వము ఏక వ్యక్తిత్వం గల దైవత్వమా, బహుళ వ్యక్తిత్వం గల దైవత్వమా? దయచేసి ఇది మనకు బాగా ఆన్సర్ ఇవ్వండి. దీని మీద భయంకరమైన తప్పుడు బోధలు ఉన్నాయి. ఏక వ్యక్త, బహుళ వ్యక్త. ఎందుకు మళ్ళీ అంటున్నాను బహుళ వ్యక్తి అని? మీరు కొంత అమాయకం చూస్తున్నారు తల్లి, మీకు అర్థం కదా. తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తి, ఇంకేంటి కుమారుడు ఒక వ్యక్తి. ఇప్పుడు తండ్రితో సహవాసము, ఇంకేంటి భూమి మీదకు యేసయ్య వచ్చిన తర్వాత తండ్రి ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు. నిజం కదా అన్నాడు కదా, నేను వెళ్ళి తండ్రిని వేడుకొందును, పరిశుద్ధాత్మ మీ దగ్గర ఉండటానికి పంపమని. ఇంకేం మరి? సో ముగ్గురు వ్యక్తుల ఐకమత్యం త్రిత్వంలో ఉంది. మనదే మాస్టర్ గారు పబ్లిక్గా మాట్లాడుతూ తండ్రి ఆయనే, కుమారుడు అయినా, యేసు ఆయనే, ఆత్మ ఆయనే అంటే ఒకటే దేవుడు, ఒకటే వ్యక్తి అంటుంటే అవి షాకుడు అనమాట. నేను వెంటనే నా సైడ్ నేను బిబ్లికల్ అపాలజీ చెప్పాను, గట్టిగానే చెప్పాను. ఎట్లా చెప్పుకున్నాడు తప్పు కాదు, బైబిల్ అది. సో ఆయన యందుండి నడుచుకోవడం అంటే చెప్పండి అమ్మా, ఏంటమ్మా? మనం తండ్రి యందు ఉంటాము, కుమారుని యందు ఉంటాము, ఇంకేంటి పరిశుద్ధాత్మ. అయితే తండ్రి పరలోకం ఉన్నాడు, కుమారుడు సింహాసనం ఆయన పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు. సో ఈయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరితో ఉంటాం? మనం తండ్రితో ఉంటాం, కుమారుడితో ఉంటాం. పక్క వాసన అది.
నేను అసలు విషయం ఏంటంటే సైద్ధాంతిక పరంగా అది. ఇప్పుడు అనుభవ ప్రకారంగా చూస్తే భూమి మీద దైవ మానవ సంబంధం యొక్క పటిష్టత, ఎడతెగని సహవాసము మనము పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధాత్మ ద్వారాను తండ్రి అయిన దేవునితో, కుమారుడు యేసు ప్రభుతో మనము ఎడతెగని సహవాసం చేయడం ఒక్కటే చాలా గొప్ప గొప్ప సంతోషదాయకమైనది. ఇక్కడ మనము చాలా స్పృహ కలిగి ఉండాలి. ఆయన సహవాసము ఏమాత్రం ఎడబాటు వచ్చినా ఆ ఎడబాటుకి కారణం ఒకటే, ఆయనకు మనకు మధ్య ఎక్కడ ఎడబాటు కలిగించే సహవాసపు సంబంధమైన పరిస్థితిలో బిడిసి కొడుతుందో ఒక్క దగ్గరే బిడిసి కొడదు. ఏంటంటే ఆయన చిత్తము చేస్తున్నంత వరకు మనము ఆయనతో చాలా వండర్ఫుల్గా సహవాసం చేయొచ్చు. ఆయన చిత్తానుసారమైన సహవాసము చాలా ఇంపార్టెంట్. అందులో ఒక 2 విషయాలు మీకు నేను చెప్పి చూస్తాను, ముందుకెళ్ళి కాపుతాను. భార్యాభర్తల సహవాసం ముందు తీసుకుందాం. మీనింగ్ భార్యాభర్తల సహవాసం ఏంటంటే భర్తకి ఒక చిత్తం ఉంది, భార్యకు ఒక చిత్తం ఉంది. ఎవరి చిత్తం వాళ్ళకి ఇండిపెండెంట్ కనుక క్లాషెస్ వస్తాయి. అక్కడ రోడ్డును పడకుండా మనం ఇంట్లోనే సర్దుకోవాలి. అన్నదమ్ముల సహవాసము, అన్నకు ఒక చిత్తం ఉంది, తమ్ముడికి ఒక చిత్తం ఉంది. వాళ్ళిద్దరు కూడా ఎడబాటు అయ్యే ఛాన్స్ ఉంది, తడబాటు అయ్యే ఛాన్స్ ఉంది, క్లాష్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రాణ స్నేహితులైనా ఈ స్నేహితుడికి ఒక చిత్తం ఉంది, ఆ స్నేహితుడికి ఒక చిత్తం ఉంది. ఎక్కడొక్కడ ఈ చిత్తము ఈ చిత్తంతో క్లాష్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కనుక అవి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్య క్లాష్ అవుతూ, క్లాష్ అని దేవుడు అనుమతిస్తాడు. ఈ 3 విషయంలో అనుమతిస్తాడు, కానీ దాని మీద ఫైట్ చేసి విడిపోమని కాదు. అయితే అవి రప్చర్ అవుతుంది, కొంత పగులుతుంది, కొంత ఇబ్బంది అవుద్ది, పగుళ్ళు తెగుళ్ళుగా మారుతాయి. అప్పుడు ఆటోమేటిక్ కొంత డైవర్స్లు అవుతున్నాయి, లేదా ఎడబాట్లు అవుతున్నాయి, సెపరేషన్లు అవుతున్నాయి. ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడంటే ఈ వ్యక్తిది, భర్తది ఒక అపరిపూర్ణమైన చిత్తము, భార్యది ఒక సంపూర్ణమైన చిత్తము. కానీ దైవ మానవ సహవాసానికి వచ్చేసరికి దేవునికి ఒక చిత్తం ఉంది, మనిషికి ఒక చిత్తం ఉంది. ఇక్కడ మాత్రం తేడా ఉంది. ఈ చిత్తము సంపూర్ణమైన సరి అయిన పర్ఫెక్ట్ చిత్తము. ఈ మనిషి చిత్తమే అసంపూర్ణం, ఇంపర్ఫెక్ట్, మంచిది కాదు. అయితే మానవ సంబంధమైనటువంటి వీళ్ళిద్దరి మధ్య భార్య భర్తలే కానీ, అందములే కానీ, అక్కచెల్లెలే కానీ, స్నేహితులే కానీ, ఇద్దరు చిత్తాలు కూడా రాంగ్ అవ్వచ్చు. నా చిత్తం చేయి, నా ఇష్టం చేయి అని ఈయనంటే, నా ఇష్టం ఈయన అంటారు. ఆటోమేటిక్గా ఏదో ఒకటి పగిలిపోతుంది. కానీ దైవ మానవ సంబంధమైనటువంటి సహవాసంలో దేవుని చిత్తమే ఎల్లప్పుడూ పరిశుద్ధమైనది, పరిపూర్ణమైనది, మంచిది, సరైనది. మానవ చిత్తం పరిశుద్ధమైనది కాదు, పరిపూర్ణమైనది, సరైనది అసలే కాదు. అప్పుడు ఏం చేయాలి మనం? బైబిల్ మనకి ఇచ్చినటువంటి సలహా ఏంటి? తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక. నా దేవుని చిత్తము చేయట నాకు సంతోషము. కీర్తనలు 48, 40వ కీర్తన. మీకు తెలిసి చెప్పేశాను మీకు. సో ఎందుకే మాట్లాడంటే, మనము స్థిరపడాలన్నా, కట్టబడాలన్నా, దైవ మానవ సహవాసంలో ఎక్కడ పగులు రాకుండా చూసుకోవాలన్నా ఒక్కటే చేయడం మంచిది. అదే తెలుసా? ఆయన చిత్త ప్రకారము మనం బతుకుతూ ఆయనకు లోబడి జీవించే జీవితంలోనే ఆయనతో సహవాసము ఎడతెగకుండా, ఆగకుండా వస్తుంది. అది
నేను ఇంకొక ఒక మంచి తలంపు నేను ధ్యానం చేయడం జరిగింది, అది మీతో పంచుకుంటాను. ఇది కూడా బాగుంటుంది. నేను ఆయనతో సమీపమవుతున్న కొలది, ఆయన నాతో సమీపమవుతున్న కొలది. మీకు అర్థమైంది లేదో? నీవు దేవునితో సమీపమవుతున్న కొలది, దేవుడు నీతో సమీపంగా క్లోజ్ వాక్ సహవాసం చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఏమవుద్దంటే చెప్పమంటే మన ఆశ్చర్యం విషయం ఇది. ఆయన మంచి గుణాలు ఒకటొకటి మనకి ఎక్కువ అర్థమవుతుంటాయి. మన దుర్గుణాలు కూడా మనకి ఎక్కువ మనకు తెలుస్తుంటుంది. మీకు అర్థమైంది లేదు? ఆయన మంచివైనవి, ఆయన ప్రేమ గలవి, ఆయన పరిశుద్ధమైనటువంటి గుణ సౌశీల్యంలో మనకు కొంచెం మనకు తెలుసుంటుంది. దేవుడు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఆయన ప్రేమ నాకు బాగా అర్థమవుతుంది లోతుగా. అమ్మో, ఆయన పరిశుద్ధత ఇంకో కోణంలో నాకు అర్థమవుతుంది. ఓ నైస్. ఆయన కృప, ఆయన మంచితనం చాలా డిఫరెంట్గా ఇంకా ఎక్కువ లోతులు అర్థమవుతుంది. గుడ్. కానీ అట్ ది సేమ్ టైం ఆ పరిశుద్ధ వెలుగులో నా పాపపు లోటుపాట్లు చాలా కనబడుతున్నాయి. అది నేను ఈ రోజుకి నేను బిత్తరపోతానమ్మా, ఆశ్చర్యపోతాను. అదేంటో నేర్పవా దేవా, చెప్పవా దేవా అనిపిస్తుంది. అదేంటి తెలుసా, అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. హనోకైనా దేవునితో నడిచాను. ఓ మై గాడ్. మళ్ళీ నీకు నాకు ఆయనకి ఏముంది చెప్పగా? నీకు నాకు అలాగా ఆయనకు కూడా ఏముంది? ఫ్యామిలీ లైఫ్ ఉంది. ఆయన మార్కెట్కి వెళ్ళి ఉంటాడు, బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుంటాడు, పిల్లల్ని స్కూల్ పంపించుంటాడు, ఏదో ఉద్యోగం మరి ఉందో తిరిగినా మొత్తం దేవుడు ఎక్కడో వ్యవసాయం చేసి ఉంటాడు. పోనీ మొత్తం మీద ఊరికి ఇంట్లో కూర్చొని తినాం కదా. ఎందుకు మాట అనంటమ్మా, దేవునితో నడిచేట్లో అంత క్లోజ్ అంత సహవాసం చేయడం దేవునితో ఆయనకి ఎలా సాధ్యమైంది అని కొద్దిగా ఆలోచిస్తే, కొద్దిగా మనం ఆలోచన పెట్టి ఆలోచన అనిపిస్తుంది. ఆయన అడుగడుగున అనువనువున దేవుడు ఎక్కడ గాయపడతాడో అన్నంత ప్రేమతోనూ భయముతోనూ బతుకుంటాడు. దేవుని పరిశుద్ధను ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా బతుకుంటాడు. దేవుని చిత్తమును ఏమాత్రం ధిక్కరించకుండా బతుకుంటాడు. అంటే అంత ఏనా సునీల్ వినాలా? నవ్వుతున్నట్టు విన్నా అంటే మిమ్మల్ని ఇప్పుడే కరెక్ట్గా నేను ఇప్పుడు మిమ్మల్ని నేను మెంటరింగ్ చేయాలా అంతకనమాట. తను కూడా అతనికి అందించారు. మీకు ఎక్కడ అవసరం అక్కడ అవసరం. ఏమైనా బాధపడకండి, నేర్చుకోండి. ఏమా చేతి కట్టుకోండి. అలా దేవుని చిత్తము గుర్తెరిగి జాగ్రత్తగా బతికించుంటాడు. నా చిత్తము కాదేవా నీ చిత్తం, నా ఇష్టం కాదేవా నీ ఇష్టం. మీరే చెప్పండి, క్లోజ్గా వెళ్ళే ఇద్దరు స్నేహితులు పట్మని విడిపోతే మ్యాటర్ ఎక్కడుంది? చాలా క్లోజ్గా వెళ్ళే భార్య భర్తలు పెళ్ళైన 1 year 2 years చాలా క్లోజ్గా ఉంటారు. అసలు నాకు కొంతమంది చూశాను, ఒకే గ్లాసులో టీ తాగుతారు. నేను చూశాను అలా 2 ఏళ్ళు తాగారు ఒకే గ్లాసులో టీ. అలాంటిది గ్లాసులో 2-3 అయ్యే తర్వాత ఎందుకు? నాకు అనుమానం ఉందేంటి, ఎందుకు? అసలు కొందరు ఒకే ప్లేట్లు తింటారు. జీవితాంతి నాకేమైనా కష్టమా? ఒక ప్లేట్ తగ్గుతుంది, కడుక్కోవడం పని తగ్గుతుంది, మంచిదేగా, నేను దాన్నే ఏమంటలేదు. కానీ ఆ సడన్గా ఏమవుద్ది మీరు చెప్పాలా? మీరు ఈ ప్రశ్న మీరు జవాబు చెప్పండి. సడన్గా ఏమవుద్ది అంటే 2 ప్లేట్లు, ఒక ప్లేట్ అయితే బాగున్నావు, ఉన్న ప్లేట్ పగిలిపోద్ది, లొట్ట పడద్ది. కారణం ఏంటి? గోడకేసో మంచం కేసో టేబుల్ కేసో కొట్టడం. అయ్యో ప్లేట్ ఏం చేసింది అంటే అంత తీవ్రంగా వెళ్తుంది. మీకు అర్థమైందా?
వాస్తవం అది. నాకు ఫ్యామిలీ తెలుసు, కొత్తగా పెళ్ళి అయిన ఫ్యామిలీ. ఎవరైనా గెస్టులు వస్తే ఇద్దరు ఒక ప్లేట్లు తింటారు. మీకు ఇప్పుడు సగం అర్థం అయిపోతుంది. ఎవరు లేకపోతే చెరువు ప్లేట్ తింటారు. అర్థం కదా? సో వెళ్ళిన హౌస్ వీటికి వెళ్ళి పాస్టర్ గారు చూసి నేను నా భార్య ఎంత బాగా తినము, మరి ఆయన సొప్పరి చేసుకుంటున్నాడు ఇలా మోసానికి. నేను నా భార్య ఇలా తినము, వీళ్ళిద్దరు ఎంత బాగా తింటున్నారు, ఎట్లా ఎంత ఏంది ఇంత అన్యోన్య సహవాసం అనుకుంటాం. కానీ ఒకరోజు అది ఏదో రోజు పాపం పండద్దమ్మా ఇలాంటివన్నీ. ఒకరోజు 6 మాసాలు అయింది, 10 మాసాలు అయింది, 12 మాసాలు అయింది అంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా? 12 మాసాలు అంటే మీకు పాయింట్ అర్థం కాదు. ఏమైపోయింది ఆ రోజు ఏమొచ్చుంటుంది? అరే పెళ్ళి అయిన 12 మాసాలకు ఏమొస్తుంది? అరే నువ్వేం చెప్పాయా? చంద్రశేఖర్ వింటాడు. ఏమ్మా ఫస్ట్ యానివర్సరీ వచ్చింది. సో పాస్టర్ గారు పాపం ఆయన అన్న డేట్లు బాగా లెక్కేసి, నాకు లాంటి కాదు చాలా మంచివాడు, ఆయన డేట్లు బాగా లెక్కేసి పిలవకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆయన విజిచ్చాడు. వెళ్తే అక్కడ డిష్యూ మీకు అర్థం కాలే? తలుపుల్లో కిటికీలు వేస్తున్నాయి, పటా సౌండ్ వస్తుంది. మరి ప్లేట్లతోనో గ్లాసుతో నాకు తెలియదు. ఇప్పుడు అర్థమైందంటే అమ్మా బ్రదర్ అంటే ఎవరు అన్నాడు ఒకసారి. నేనేనమ్మా అంటే ఆ పదం అర్థమైపోద్ది కదా. అంత స్లోగా అంటే ఎవరైనా నేనేనమ్మా అనేసరికి ఎదురు కంపనం పుట్టి అయ్యగారు అని చెప్పి బుర్రలో సుండ్రు లేదు, దురద లేదు, ఈయన వరకు పోకుంటున్నాడు. తలుపులు తీసేసరికి ఆమెనక గ్యాస్పింగ్ పెడుతుంది. ఆ తర్వాత మాస్టర్ గారు ఏమైందమ్మా అంటే, అమ్మ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పడానికి వచ్చానమ్మా అంటే, ఏమి మ్యారీడ్ లైఫ్ అని ఎత్తుకుంది ఇక. అయ్యో అదిగా తల్లి, మీరు మొన్నటి వరకు మీరు ఒకే ప్లేట్ అంటే ఆ ప్లేటే మీకు అనిపించేది అని మొదలెడుతుంది. పాయింట్ అర్థమైందా? జనం చూస్తుండే అంటే మన మధ్య మంచి కప్పులు ఉన్నారులే, అట్లా ఉండదు. అది ఈ తినకున్నారన్నా నాకెంతో మాదిరి అబద్ధం ఎందుకు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. నేను చాలా అబ్జర్వ్ చేస్తాను వాళ్ళిద్దరి మధ్య మనం దూరి గొడవ పెట్టడం అసాధ్యం. గొడవ పెడితే మన తలకాయలు పగిలిపోతాయి. అక్కడ దాకా వెళ్ళకూడదు. చాలా ప్రేమగా ఉంటారు. సరే ఉంటారు కొంతమంది. నేనేమంటున్నంటే మరి ఎంత మోసమా, ఒకే ప్లేట్ తింటే అదేనా, అన్ని ప్లేట్ గడే ఉందా, ఇంకా చాలా ఉంది కదా జీవితం. సో చెప్పింది ఏంటంటే భార్య భర్తల మధ్య అలా ఉంటుంది. క్లాస్ వస్తుంది. మళ్ళీ వాళ్ళు నా ముందు వాళ్ళు క్లాస్ చేసే సందర్భాలు ఉన్నాయి. అమ్మాయిని గద్దించడం కానీ లేదా అమ్మాయి ఆయన అన్న కానీ అదంతా కొద్ది కాలం వెళ్ళిపోద్ది. బట్ చాలా మంచిది. ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ కపుల్ ప్రాక్టీస్ స్పీకింగ్. మరి మిగతా కపుల్ ఏంటో తెలియదు నాకు. సో కపుల్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ మంచి పేరు ఏంటమ్మా, కపుల్ అంటే ఒక కప్పులో తాగడం కాదు. కపుల్ అంటే అచ్చా కప్పులదైతే కప్పులు అయిపోరు. దేవుని చిత్తము నెరవేర్చే వల్ల ఉండవు. పడదు మనకి. క్లాస్ అందరూ వస్తాయి. అది తలుపులకి ఇట్లేసు గుద్దుకోవడం తన్నుకోవడమా, టూ బ్యాడ్ వర్స్ట్ కదా. అంటే అది తీవ్రతను చూపిస్తుంది, మనకి తీవ్రతను చూపిస్తుంది. మామూలుగా ఆడుకోవచ్చు. స్నేహితులు కొట్టుకోవడం తన్నుకోవడం కాల్చుకోవడం. కానీ దేవునికి మానవునికి మధ్య అలా ఉండదు. ఎంతవరకు మనగలను చెప్పమంటారా? దేవుని చిత్తమును ఆయన సంతోషపెట్ట చేస్తున్నంత వరకు యూ కెన్ లివ్ ఏ హ్యాపీ లైఫ్ విత్ గాడ్. అది సహవాసం. నేను ఒక మంచి మాట మీకు చెప్పాను. ఆయనతో సహవాసిస్తున్న కొలది ఆయన మంచితనము గుణగణాలు మనకు బయటపడతాయి. ఆ మంచిమైన గుణగణాల వెలుగులో మన దుర్బలత్వము దౌర్భాగ్యత కూడా భలే బయటకు వస్తుంది. మరింత సరి చేసుకోవడం. దేవా నీ పరిశుద్ధతను దుఃఖపెట్టి, వింటున్నారు ఈ మాటలు, నీ పరిశుద్ధతను దుఃఖపెట్టి నిన్ను సంతోషపెట్టలేను, నిన్ను దుఃఖపెట్టి నేను సంతోషించలేను. ఆ స్టేట్మెంట్ యొక్క లింకు అర్థం చేసుకోండి. దేవా నీ పరిశుద్ధతను, నీ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టి, నీ పరిశుద్ధతను గాయపరిచి నిన్ను సంతోషపెట్టలేను, నిన్ను దుఃఖపెట్టి ఏటమ్మా నేను సంతోషించలేను.
అది సహవాసం. అది సహవాసం. యా, అలా దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఇట్స్ ఎ వెరీ ఎంజాయబుల్ ఫెలోషిప్. ఆ వ్యక్తి నాకు తెలిసి సతత హరితారణ్యంలా ఉంటాడు. ఇప్పుడు చిన్నప్పుడు 7వ క్లాసులో 10వ క్లాసు చదివాను మా పదం. మీకు ఎవరికైనా ఉందరా తెలుగు? మీరు ఎవరు తెలుగు మీడియం కాదనుకుంటా కదరా? తెలుగు మీడియం మీరు ఎప్పుడు చిన్నప్పుడు విన్నారా మీరు? మా శిరీష ఏటమా టీచర్లు చెప్పేటమా వెనకేటమా సతత హరితారణ్యంలో. నాకు ఎట్లా సడన్గా వచ్చింది ఆ పదం నాకు. ఎందుకది ఏంటది? చిన్నసారి చెప్పండి. నరేష్కి ఈ యుగానికి మీకు తెలియదు అనుకుంటున్నా. విన్నారా? విన్నారా? నువ్వు కూడా విన్నావా? గోడ్ గోడ్ అమ్మ విన్నారా? ఏంటమ్మా అది అర్థం ఏంటమ్మా? ఏంటి నాకు అర్థం కాదు పూర్తిగా. ఎల్లప్పుడూ గ్రీనిష్గా పచ్చగా చక్కగా పుష్కలంగా ఉండే దేవునితో సహవాసం అలా ఉండాలని నువ్వు కోరుకుంటే, నా ప్రియమైన దేవుని కుమారులారా, మన చిత్తం, మన ఇంట్రెస్ట్ ఎంత కొంత కోరుకోవాలి. సపోజ్ మళ్ళీ ఇది ఇక్కడికి వస్తాను. ఒక 5 నిమిషాలు, 7:30 అయింది, మరొక 5 minutes. భార్య భర్తల సహవాసం కలిసి ఉండాలంటే ఇది నీ ఇష్టం, ఇది నా ఇష్టం. నేను నీ ఇష్టంతో కలవను అంటే ఏమంటది? నేను కూడా నీ ఇష్టంతో కలవను. ఏమైంది ఇప్పుడు అంటే? చెప్పండి, చెప్పండి. ఫ్యామిలీ ఏముంది అంటే అర్థం ఏంటి? ఏం చేయాలి మనం? కలవం ఇంకా ఇంకేం కలుస్తాయి వీళ్ళ. ఇది నీ ఇష్టం, ఇది నా ఇష్టం. ఇష్టం చేసుకో, నష్టం చేసుకుంటా, కలిసే లేదు ఇక. అప్పుడు ఏమవుతుందంటే ఎవరో ఒక ఇష్టం కొద్దిగా డౌన్ అయితే ఒక ఇష్టం ముందుకెళ్ళిపోద్ది. సరే లేకపోతే నాకు ఎప్పుడైతే 2 ఇష్టాలు క్లాష్ అవుతాయో గొప్ప డేంజర్ అది. అలాగే నేను మిమ్మల్ని అండమని కాదు, భార్య అండమని కాదు, దేవునికి ఇది చేయడం ఇష్టం, నాకు ఇది చేయడం ఇష్టం, దానికి వ్యతిరేకంగా. కానీ ఎప్పటికీ నా ఇష్టం అసంపూర్ణమైన ఇష్టం, నా దేవుని ఇష్టం సంపూర్ణమైన మంచి ఇష్టం. నా ఇష్టాన్ని ఆయన ఇష్టానికి ఇచ్చుకుంటూ బతకడం నాకు ఇష్టం. అక్కడ దైవ మానవ సహవాసం అద్భుతంగా కట్టబడుతుంది. లేకపోతే చాలా కష్టం. ఆయన ఇష్టం చేయడం నాకు ఇష్టం. ఈ స్టేట్మెంట్ ఇంకా బాగుంటుంది. ఆయన ఇష్టం చేయటం నాకు ఇష్టం, ఆయన చిత్తం చేయటం నా చిత్తం. ఆయన ఇష్టం చేయడానికి నాకు ఇష్టం లేకపోతే ఆయనతో నా సహవాసం కష్టం. చాలామంది దైవజనులు ఎక్కడ ఫెయిల్ అయ్యారని ట్రాక్ రికార్డు కనిపిస్తామని చెప్తా ఉంది. ఓకే, ఇల్లస్ట్రేషన్ చెప్పి త్వరగా ముగిస్తాను. భారతదేశంలో ఒక ఆయనతో దేవుడు మాట్లాడు, నిజం అది, చాలా బాగా మాట్లాడు, గదిలో కనిపించే మాట్లాడు. నాకు అమెరికా దేశంలో ఫలానా దైవజనులాగా చక్కని పరిశుద్ధాత్మ వర్మలతో నన్ను నింపుదేవా, నన్ను వాడుకోవా, భారతదేశానికి నిన్ను కొనపరుస్తాను, ప్రకటిస్తాను అని వేడుకున్నాడు. అద్భుతమైన ప్రార్థన పరుడు, అబద్ధం కాదు, చాలా నిజం అది. చివరకు ఆయన ఉన్నతమైన బ్యాంక్ ఉద్యోగి. ఆయన యవ్వన ప్రాయంలోనే ఉద్యోగం కాసేపు చేసేవాడు, 6-7 గంటల మిగతా అది బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయేవాడు సేవకి. అలా 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 ఎలాగో అద్భుతమైన పెద్ద మినిస్ట్రీ దేవుడానికి ఇవ్వడం జరిగింది. ఆయనకు కొడుకు కూతురు. యూజువల్గా తండ్రి అనేవాడికి మరి ఇదో కానీ ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కూడా ఆపోజిట్ పోల్సే. కొడుకు అంటే కొంచెం తల్లికి, కూతురు అంటే కొంచెం తండ్రికి ఉన్న అది అటాచ్మెంట్ అది కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం భయంకరంగా ఉంటుంది, కొన్నిసార్లు మెడిసి కూడా ఉంది ఉన్న వాస్తవం. ఈయనకి కూతురు అంటే అపారమైన గారాభం. గుండె మీద పెట్టుకొని పెంచి 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 మనిషి పెరుగుతున్నా ఈ తొడల మీద పెట్టుకొని ఇలాగా పెంచి బాగా దేవుడు అన్నట్టు. నాకు కొంచెం కష్టం ఉంది అయ్యా నీతోని, నువ్వు చాలా ఎక్కువ మరి ఇటు వెళ్ళగానే ఎక్కువ ఎత్తుకున్న కూతుర్ని ఏమంతే ఒకటి మోకరిల్లు ప్రార్థన చేయి, నా సరే గంట ఉండే కూతురు పట్టుకో, ఏంటంతే నాకు నచ్చలేదు సమ్మా అని దేవుడు ఒకసారి చెప్పాడట.
సరే ప్రభు అని చెప్పాడు. మరి కొంతకాలం తర్వాత ఈయన సరే ప్రభు అన్నాడు, కానీ ఎందుకు మరి ఆ బ్లడ్ రిలేషను, బ్లడ్ బాండు, ఆ కన్న ప్రేమ ఏంటో కానీ ఆయన ఎక్కువే ముదిరిపోతుంది. ఏంటి ఇలా నాకు కొంచెం బాధగా ఉంది, నీకు నాకు మధ్య అమ్మాయి ఎక్కువ వస్తుంది అడ్డంగా, కొంచెం చూడు అని చెప్పాడట. సరే ప్రభు అన్నాడు. సరే ప్రభు అంటున్నాడు, కానీ ఆ తీరు మార్చుకోవట్లేదు. దేవుడికి చెప్తాను చూడండి, ఆయన సమయాలు పర్ఫెక్ట్గా ఉంటాయి, టైమింగ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. యాక్షన్కి రియాక్షన్కి ఆయనకున్నంత సమయస్ఫూర్తి ఎవరికి ఉండదు. ఆయన దేవుడు కదమ్మా, మనమేడ ఆయన పెట్టుకుంటాం. ఏం చేశాడు? మూడోసారి చెప్పింది వినలేదు. దేవుడు ఇక్కడ డిసైడ్ అయిపోయాడు. ఆ మాట చెప్పడానికి ఆడపిల్ల తండ్రిగా నాకు కొంచెం భయం, బట్ చెప్తున్నాను దేవుడు దైవజనుడిగా అంతవరకు తగ్గించదని నాకు కూడా తెలుసు, అది వేరే సంగతి. ఏమైందంటే ఒకరోజు ఫైన్ మార్నింగ్ దేవుడు డిసైడ్ అయిపోయాడు, నేను ఒక వేయాల్సిన దెబ్బి ఈ వ్యక్తి కానీ కరెక్ట్గా వేసాడు. ఫ్యామిలీ నలుగురు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు. పాట్మ టూరిస్ట్ బస్ చూసి కారుని కొట్టేసింది. ముందు ఆ పాప కూర్చుంది, కరెక్ట్గా పాప మీదకు క్లాష్ డాష్ ఇచ్చింది, చచ్చిపోయింది. కారణం ఎవరు? కారణం ఎవరు? చరిత్ర. ఆయన నోడు తప్పుకుంది, నా అందుకు నేనేం పగతో చెప్పట్లేదు, ఆయన నోడు తప్పుకుంది. అది కారణం ఏంటి? ఎవరు కారణం చెప్పచ్చమ్మా? తగ్గించుకొని చెప్పాడు. ఎవరు వచ్చారు సహవాసానికి? ఆయన ఇష్టమా ఈయన ఇష్టమా, దేవుని ఇష్టమా ఈయన ఇష్టమా అడ్డొచ్చింది ఈ క్లాస్కి. 6 నుంచి 1 year ఎంతో భార్య భర్త కొడుకు అసలు గదిలో ఉండిపోయి సేవకెట్టి వెళ్ళకుండా ఘోరంగా ఏడ్చారు. అది తలుపుకి లేచారు పాపం. పెద్దలు వచ్చి లేపినా వాళ్ళు లేవలేకపోయారు. అంటే అది ఎవరికైనా అది తట్టుకోలేని పరిస్థితి, మామూలు కదా, వేరే సంగతి. నేను ఈ ముందు ఇక్కడ రండి. నీకు దేవునికి మధ్య బెడ్ వచ్చినా బంగారం వచ్చినా అడ్డొస్తే, నాకు దేవుని మధ్య బిడ్డలు వచ్చినా బంగారం వచ్చినా నీకంటే మరి మీరు భయపడతారు, ఎందుకని మంచిది. నాకు దేవుని మధ్య కీర్తి వచ్చినా కాసులు వచ్చినా మధ్య చాచి కొడితే అన్నీ ఊడిపోతాయి. అందుకు దేవా, నీతో నా సహవాసంలో నాకు ఎడ్డేంటో నాకు చూపించవా అని మెల్లిగా ఆయన పాదాలు పట్టుకొని అడగటం మంచిది. ఒక ఆయనకి చాలా ఖరీదైన వాచ్ అంటే, కొందరికి రకమైన పిచ్చి ఉంటుందమ్మా. నాకు చదువు నన్ను అడిగితే నాకు ఏ పిచ్చి ఉండదు, వేరే సంగతి. కొందరికి వాచ్ అంటే చాలా పిచ్చి ఉంటుంది కదా, అవును కదా. ఈ వాచ్ అంటే చాలా పిచ్చి కొందరికి పెన్ అంటే రకరకాల వస్తువులు వ్యక్తులు వాళ్ళ పిచ్చికి అదొక పిచ్చి పరాకాష్ట. మనం ఏం చేస్తాం? చాలా ఇట్లా అనుకోండి, ఈ గోల ఎక్కువైపోయింది. ఏది మీకు అర్థమైందా? దేవుడు మాట్లాడు, పదార్థపరమైన వాచ్ని అంత ఎక్కువ ప్రేమిస్తావేంటి అబ్బాయి? దేవుడికి అధ్యక్షం మంచి బిలీవరే, పిచ్చి తగ్గించుకో. తెలుసా ఏమైందో? సింపుల్ అమ్మా. దేవుడితో పెట్టుకుంటే ఇలాంటి కోల్పోవడం. బాగా రిచ్ మ్యాన్ ఈజ్ గుడ్ క్రిస్టియన్, గుడ్ బిగ్ ఎంప్లాయీ. ఆయన వెళ్ళే మీ ఇన్వెస్టిగేషన్ వీటికి పెద్ద స్టార్ హోటలే అనిపిస్తారు. స్టార్ హోటల్కి వెళ్ళాడు. ఆ రాత్రి అంతా పడుకున్నాడు. తెల్లవారు లేచాడు. ఇక హోటల్ వెకేట్ చేసి చెక్అవుట్ అవుతున్నాడు. ఆయన ఇలా తిప్పాడు, పక్కన పెట్టి మొహం కడుక్కుంటాడు. మొహం కడుక్కొని ఫ్లైట్కి టైం లేట్ అయిందని అరే ఫ్లైట్ పరిగెత్తి ఏం చేశాడు? ఆ వాచ్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. చూసారా? స్పీడ్గా బాయ్ వచ్చాడు, కారు వచ్చాడు. సార్ తమ టైం అయిపోతుంది సార్ కారు కానీ అంటే అంత హైఫై మ్యాన్. వాచ్ బాయ్ వచ్చి సార్ తమ ఫ్లైట్ టైం అవుతుందంటే స్పీడ్కి వెళ్ళిపోయాడు. వాచ్ వెళ్ళిపోయింది.
ఎయిర్పోర్ట్కి ఫ్లైట్లో కూర్చున్నాక వాచ్ గుర్తొచ్చింది. పనోళ్ళు చాలామంది ఎవడో కొట్టేశాడు. ఆయన హార్ట్ వణికిపోయి ఫ్లైట్లో కూర్చొని, ఎందుకు ఈ మాట నిల్చోండి, నీకో పిచ్చి నాకు పిచ్చి ఉండొచ్చు. ఆ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి పరమ తండ్రితో, పరలోక దేవునితో, పరిశుధాంతో సహవాసమే కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటే డేంజర్ అది. అట్లాంటి సహవాసానికి అడ్డుంటే తీసేసుకోవడం మంచిది. ఒకటి ఉన్నాయి, ఉంచుకో, టూ మచ్ ప్రేమించుకో, మొబైల్ టూ మచ్ ప్రేమించుకో, అది షర్ట్ ఒక వస్త్రం టూ మచ్ ప్రేమించుకో, ఇట్స్ డేంజరస్. ఆయన యందుండి నడుచుకొని జాగ్రత్త ఉండాలి. అంటే ఆయనతో సహవాసం, హ్యాండ్ టు హ్యాండ్, ఆయనతో కలిసి తిరుగుతున్నంత వరకు ఆయన మంచి గుణాలు మనకు అర్థమవుతాయి. మన దుర్గుణాలు ఆయనకు అర్థమైతే మనకు అర్థమవుతాయి. ఆయనకి ఎలాగ అర్థమవుతాయి? ఆయన వాటిని చూపించి, ఇప్పుడు ఆ భక్తుడికి దేవుడు కొంచెం కూతురి మీద పిచ్చి తగ్గించుకొని చెప్పాడు. అది 3 సార్లు చెప్పాడు. మరి ఏం చేయాలా? అందుకే జాగ్రత్త ఉండాలి. ఆయన సహవాసమునకు అడ్డొచ్చేది ఏదైనా మనం వెంటనే తీసి పక్కన పెట్టాలి. అంటే చంపేమని కాదు, వదిలేమని కాదు, డైవర్స్ ఇచ్చేమని కాదు, లేకపోతే తోసేమని కాదు. ప్రేమ ప్రయారిటీ ఫస్ట్ అటు ఇవ్వాలా, ఇటు కూడా ఇవ్వాలా. దేవుడి వాక్యాన్ని దీవించగాక ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించగాక ప్రార్థన చేసుకుందాం. కలువసుకోండి. మన సహవాసానికి ఆయన సహవాసానికి తేడా చూసాం కదా. భార్య భర్తలు అయితే ఎవరిష్టం అనుకుంటాయి, ఫ్రెండ్స్ ఎవరిష్టం వాళ్ళకి, అక్క చెల్లి లేదా అన్న తమ్ముడు ఎవరిష్టం వాళ్ళకి. దానికే అడ్జస్ట్ అయిపోవాలి మనం. అవసరం లేదు ఎక్కడ అంటే విడిపోయేదా తెచ్చుకోకూడదు, అది చెప్పింది. మరి ఇదేంటిది? దేవుడు మనము మన చిత్తము మన ఇష్టము చూసుకోవాలి. ప్రభు మనం దర్శించినాక ఆయన సహవాసం ఇష్టపడదామా? ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధ తండ్రి, మమ్మల్ని మేము నీకు అప్పగించుకోవడం తప్పనట్లేదు. నిన్ను ప్రేమించేవారు నిన్ను సహవాసిస్తాం. చాలా సింపుల్. నీతో సాహసించేవారు నిన్ను సేవిస్తాం. నిన్ను ప్రేమిస్తే నేను నీతో సాహసిస్తాం. నీతో సాహసిస్తే నిన్ను సేవిస్తాం. దేవా కృప చూపండి. మా అక్కర్లు తీర్చివాడు తండ్రి నీకు ఉన్నారు. మా సహవాసంలో పగుళ్ళు తెచ్చుకుంటే మేము అది మా ఇష్ట ప్రకారం, మా చిత్త ప్రకారం గొప్ప ప్రమాదం. అది మేము దాని నుంచి బయట సాయం చేయమని కృప చూపండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మరొక విషయం వచ్చింది. త్వరగా